T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికి ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియం చేరుకునున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ ఎంసీఏ సన్మానించనుంది. Please come, welcome home, sir. T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికే ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియం చేరుకునున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ ఎంసీఏ సన్మానించనుంది. T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికే ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియం చేరుకునున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ ఎంసీఏ సన్మానించనుంది. T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికే ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియం చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ ఎంసీఏ సన్మానించనుంది.
T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికి ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియం చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ, ఎంసీఏ సన్మానించనుంది. T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికే ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియంకు చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ, ఎంసీఏ సన్మానించనుంది. పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. టీమిండియాకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బార్బడోస్ నుంచి ప్లేయర్లు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ని రోహిత్, కోహ్లీ, కోచ్ ద్రవిడ్లతో కట్ చేయించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం భారత జట్టు ముంబైకి బయలుదేరింది. ఈసారి T20 వరల్డ్ కప్ను విండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు రోహిత్ సేనకు ఎదురు లేకుండా పోయింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది టీమిండియా. చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరల్డ్ కప్ను మరోసారి సొంతం చేసుకుంది. T20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికే ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియం చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ, ఎంసీఏ సన్మానించనుంది. పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది టీమిండియా. ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బార్బడోస్ నుంచి ప్లేయర్లు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ని రోహిత్, కోహ్లీ, కోచ్ ద్రవిడ్లతో కలిసి కేక్ కట్ చేయించారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం భారత జట్టు ముంబైకి బయలుదేరింది.
ఈసారి టీ20 వరల్డ్ కప్ను విండీస్ అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు రోహిత్ సేనకు ఎదురు లేకుండా పోయింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది టీమిండియా. చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరల్డ్ కప్ను మరోసారి సొంతం చేసుకుంది. Indian cricket team is coming to Marine Drive and Wankhede Stadium today evening. For that we have made elaborate security arrangement including the ASAC and all deployment at the important gates we have done. Beyond that we have discussed with MCA and BCCI to make certain arrangements of checking, frisking and other peoples are coming inside for them, and we are doing all the elaborate arrangements for that. Actually there will be a high footfall at the Marine Drive as well as the NS Road, so for that people who are coming to watch the event, I request all of them to come well in advance. 4 to 5 day maximum they should come inside the stadium so they can see it freely. For traffic also we have made certain arrangements and diversion, that notification and the awareness we have already passed the message. So I request everyone to see that and plan their visits in this site. तो एमसीए ने पब्लिक के हिसाब से जो भी तैयारी मुंबई पुलिस और बीसीसीआई के जो गाइडेंस के अंडर हम लोग ने तैयारी की है, पब्लिक के लिए गेट नंबर 2, 3, 4 और जो यूनिवर्सिटी के जो गेट है वहाँ से फर्स्ट कम फर्स्ट प्रेफरेंस पे पब्लिक को फ्री एंट्री हम लोग देने वाले हैं और उनके लिए जो भी जो बेस्ट सुविधा हम प्रोवाइड कर सकते हैं वो प्रोवाइड करेंगे. कल शाम से आज अभी भी हमारा मीटिंग है, कंटिन्यूस मीटिंग चालू है. उन्होंने करेक्ट मैक्सिमम पुलिस फोर्स और प्राइवेट सिक्योरिटी भी एमसीए ने रखी है, तो मैक्सिमम प्रोटेक्शन वाइज हम लोग ने सब कुछ इम्प्लीमेंट किया है. టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు ముంబైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు దారి పొడవునా ఫ్యాన్స్ నిండిపోయారు. వరల్డ్ కప్ హీరోలను అభినందించడానికి ముంబై వచ్చామంటున్నారు అభిమానులు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్సులో క్రికెటర్లు ర్యాలీగా వాంఖడే స్టేడియం చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్లేయర్లను బీసీసీఐ, ఎంసీఏ సన్మానించనుంది. పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది టీమిండియాకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. బార్బడోస్ నుంచి ప్లేయర్లు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ని రోహిత్, కోహ్లీ, కోచ్ ద్రవిడ్లు కేక్ కట్ చేశారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం భారత జట్టు ముంబైకి చేరుకుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ను విండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు రోహిత్ సేనకు ఎదురే లేకుండా పోయింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది టీమిండియా. చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరల్డ్ కప్ను మరోసారి సొంతం చేసుకుంది.